వెల్కమ్ టు ఆర్‌కే తరుణ్ ఛానల్. దిస్ ఈజ్ ఆర్‌కే. నా లాస్ట్ వీడియో మీరు చూసారు కదండీ! ఎలా డ్రీమ్ ల్యాండ్ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రీ రూ. 250 మనీని ఎర్న్ చేయాలని. నా ఈ వీడియోలో మీరు ఆ రూ. 250ని యూజ్ చేసుకొని ఎలా మోర్ మనీని ఇంకా ఎర్న్ చేయాలని చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇది నా డ్రీమ్ ల్యాండ్ అకౌంట్ అండి. సో, నా డ్రీమ్ ల్యాండ్ అకౌంట్‌లో నేను ఇప్పటిదాకా ఎంత మనీ ఎర్న్ చేశానని మీకు ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తాను. ఓకే. టోటల్ క్యాష్ వన్ ఇప్పటిదాకా నేను వన్ ఇన్ అమౌంట్ రూ. 17,164 అండి. ఓకే. నాకు వచ్చిన ఫ్రీ రూ. 250 మనీని యూజ్ చేసుకొని నేను ఇప్పటిదాకా ఈ రూ. 17,164 మనీని ఎర్న్ చేశానన్నమాట. ఇప్పుడు మీకు గూడా ఎలా ఆ రూ. 250ని యూజ్ చేసుకొని, ఆ వచ్చిన ఫ్రీ మనీ రూ. 250 యూజ్ చేసుకొని, ఎలా ఇంకా మోర్ మనీని ఎర్న్ చేయొచ్చు అనేది మీకు చూపించబోతున్నాను. ఓకే. ఫస్ట్ మీరు ప్రెజెంట్ ఏ మ్యాచ్‌లు జరుగుతున్నాయో చూసుకోవాలండి. కొంచెం క్రికెట్ నాలెడ్జ్‌గా ఉండాలి మనీ ఎర్న్ చేయాలంటే. ప్రెజెంటు తమిళనాడు టీ20 లీగు, ఇండియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా అండ్ ఏ మ్యాచెస్ అన్‌అఫీషియల్ టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే తమిళనాడు టీ20 లీగ్ జరుగుతుందండి. సో, తమిళనాడు టీ20 లీగ్‌లో ప్రెజెంట్ మ్యాచ్ నేను టీమ్ క్రియేట్ చేయబోతున్న టీమ్ దేని గురించంటే హెచ్‌టీ అండ్ ఎన్‌ఎస్ టీమ్స్ మధ్య. సపోజ్ ఒకసారి జస్ట్ శాంపుల్‌గా మీకు ఎలా టీమ్ క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. మీరు అలా అకౌంట్‌లో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఆ రూ. 250 ఇక్కడ కనిపిస్తాయండి. మీకు ఫ్రీ మనీ వచ్చిన తర్వాత. ఆ రూ. 250 వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే క్రియేట్ యువర్ టీమ్ అనే ఆప్షన్‌కెళ్ళండి. క్రియేట్ యువర్ టీమ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా మీకు వస్తదనమాట. టీమ్ చూజ్ చేసుకోమని. ఒక వికెట్ కీపర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎవరినో సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైతే బాగా బ్యాటింగ్ చేస్తారు, బాగా వికెట్ కీపింగ్ చేస్తారో, ఎవరు టీమ్‌లో కన్ఫర్మ్ ఉంటారు అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మినిమమ్ 3 అండ్ మాక్సిమం 5 బ్యాట్స్‌మెన్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను కదండీ. నేను మాక్సిమం 5 బ్యాట్స్‌మెన్ కాబట్టి 5 బ్యాట్స్‌మెన్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ టీమ్‌లో అలాగే ఆల్ రౌండర్స్ ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ బౌలర్స్‌ని కూడా 3 బౌలర్స్‌ని సెలెక్ట్ చేస్తున్నానన్నమాట. ఓకే. అండ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ కంపల్సరీగా మనం తర్వాత తీసుకోవాలి. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఏందంటే కెప్టెన్‌కి మీకొచ్చిన పాయింట్స్ డబుల్ అవుతాయి. అండ్ వైస్ కెప్టెన్‌కి 1½ పాయింట్స్ అవుతాయండి. ఇఫ్ యూ హ్యావ్ 100 పాయింట్స్ కెప్టెన్‌కి 200 అవుతాయి. అండ్ వైస్ కెప్టెన్‌కి 150 అవుతాయి. సో, కెప్టెన్, వైస్ కెప్టెన్ కంపల్సరీ చూజ్ చేసుకోవాలి. నేను ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తున్నాను. మీకైతే ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తారనుకుంటే బ్యాటింగ్ గాని, బౌలింగ్ గాని ఎవరు బాగా చేస్తారంటే వాళ్ళని పెట్టేసుకోండి. టీమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌కి టీమ్ సేవ్ అయిపోయి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే. 1 సెకండ్. రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు కొన్ని లీగ్స్‌లో జాయిన్ అవ్వాల్సి ఉండిద్దనమాట. సో మెనీ లీగ్స్ ఉంటాయండి. ఆ లీగ్స్‌లో మనకు నచ్చిన లీగ్ మనం జాయిన్ అవ్వచ్చనమాట. సపోజ్ ఎలాంటి లీగ్‌లో జాయిన్ అయితే బెటర్ అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే. కొంచెం నెట్ స్లో ఉండడం వల్ల లేట్ అయింది. ఓకే. సపోజ్ ఇదొక మ్యాచ్ టీమ్ క్రియేట్ చేశాను. అలాగే టీహెచ్1 డే అండ్ దీనికి కూడా టీమ్ క్రియేట్ చేశానండి. చూపిస్తున్నాను ప్రెజెంట్. ఓకే. దీనికేందంటే తమిళనాడు టీ20 లీగ్‌లో ఇదొక మ్యాచ్ అనమాట. టీహెచ్1 డే అండ్ మధ్య. దానికి టీమ్‌కి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది. ఈ క్రియేట్‌లో కెప్టెన్ వేసుకొని కొంతమందిని పెట్టేసాను. దీంట్లో మీరు చాలా లీగ్స్ ఉంటాయన్నమాట. మన ఇష్టం వచ్చిన లీగ్‌లో మనం జాయిన్ అవ్వచ్చు. మనకు వచ్చిన అమౌంట్ రూ. 250 కదా! ఆ రూ. 250ని మనం యూజ్ చేసి కొన్ని లీగ్స్‌లో జాయిన్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు గ్రాండ్ లీగ్ అని ఒకటుంది. దీంట్లో ఏందంటే మనం పే రూ. 50 అంటే రూ. 50 పే చేస్తే ఫస్ట్ విన్నర్‌కి రూ. 1,00,000 వస్తదనమాట. రూ. 1,00,000 ఫస్ట్ విన్నర్‌కి వస్తది. అండ్ సెకండ్, థర్డ్ విన్నర్‌కి 1000, 10,000 అండ్ ఫోర్త్, 5కి 5,000 అలా అప్ టు 2,500 మెంబర్స్ దాకా ఇస్తారు. 2,500 మెంబర్‌కి రూ. 50 వస్తదనమాట. సో, మనం రూ. 50 ఇన్వెస్ట్ చేస్తే మొత్తం జాయిన్ అయ్యే మెంబర్స్ 7,500 మెంబర్స్ జాయిన్ అవుతారు. 7,500 మెంబర్స్ 2,500 మెంబర్స్ దాకా రూ. 50 వస్తది. ఫస్ట్ ప్రైజ్ వన్ అయితే 1,00,000 వస్తది. ఓకే. దీన్నే మనం జాయిన్ అవ్వకుంటే దీంట్లో జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ జాయిన్ ప్రెస్ చేస్తే మీకు కన్ఫర్మ్ అని వస్తది. జాయిన్ లీగ్ అని వస్తది. జాయిన్ లీగ్ ప్రెస్ చేస్తే జాయిన్ అయిపోద్ది టీము. మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన రన్స్‌ని బట్టి ఆల్రెడీ అప్‌డేట్ అవుతా ఉంటది. వాళ్ళు చేసిన రన్స్ బట్టి మన ర్యాంక్ అనేది ఫస్ట్‌కొస్తే మనకి ఈ రూ. 1,00,000 అని మన అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి డైరెక్ట్‌గా. ఓకే. మనం ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఇంత పెద్ద లీగ్‌లో జాయిన్ అవుతే అంత సేఫ్ కాదు. సో, నేను సజెస్ట్ చేసేది ఏందంటే ఫస్ట్ అనేది మీరు 5 మెంబర్స్, 3 మెంబర్స్ ఉన్న లీగ్‌లో జాయిన్ అవ్వడం బెటర్ అనమాట. 5 మెంబర్స్, 3 మెంబర్స్ ఎలా ఉంటదో చూపిస్తాను. ఓకే. 1 సెకండ్ అండి. ఓకే. ఇది దీంట్లో 5 మెంబర్స్ ఉంటారు. రూ. 70 అన్నమాట మనం పే చేయాలి. రూ. 70 పే చేస్తే ఈ 5 మెంబర్స్‌లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన విన్ అయిన టీమ్‌కి రూ. 300 ఇస్తారన్నమాట. ఇది బెటర్. నా ఉద్దేశం ప్రకారం అంటే ఫస్ట్ నేను ఇలాగ స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ మీరు ఇలాంటి చిన్న లీగ్‌లో జాయిన్ అయితే బెటర్. 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి మనం ఇన్ అవ్వడం ఈజీ. రూ. 70 పెడితే రూ. 300 వస్తాయి. అంటే మన దగ్గర ఉన్న 300లో రూ. 70 దీనికి పే చేస్తాం. రిమైనింగ్ 230 మెంబర్స్ మన దగ్గర ఉంటాయి. అదే రూ. 250 70 పే చేస్తాం. రిమైనింగ్ అమౌంట్ మన దగ్గర ఉంటది. ఈ రూ. 70 మనం పే చేస్తే మనకి 300 అనేది మనం వన్ అవ్వచ్చనమాట దీని నుంచి. లేదు 5 మెంబర్స్ కూడా కొంచెం రిస్క్ అనిపిస్తుంటే మనం రూ. 115 పెట్టి 3 మెంబర్స్‌గా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చినోళ్ళకి 300 వస్తది. ఇది కూడా కాదనుకుంటే రూ. 80 పెట్టి జాయిన్ అవ్వచ్చు. 3 మెంబర్సే ఉంటారు. రూ. 200 విన్ అవ్వచ్చు. మనం అమౌంట్ ఇలా చిన్నది ఈ లీగ్ గాని
రూ. 70 పెట్టే లీగ్ గాని, లేకపోతే రూ. 115 పెట్టే లీగ్ గాని, లేకపోతే రూ. 80 పెట్టే లీగ్ గాని ఫస్ట్ స్టార్టింగ్‌లో అయి జాయిన్ అవ్వడం కొంచెం బెటర్. జాయిన్ అయితే మనకు అమౌంట్ అనేది స్టార్టింగ్‌లోనే 300 అలా వస్తదనమాట. మీరు ఒక సపోజ్ ఫస్ట్ పెట్టిన 70 పెట్టంగానే మీరు రూ. 300 వన్ అయ్యారు. ఆ మనీని మీకు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి అని చూపిస్తా. ఓకే. వచ్చిన తర్వాత మనం అక్కడ చూసారు గానీ ఓకే. ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే మీ అకౌంట్‌లో మనీ వచ్చిన తర్వాత ఇక్కడ క్రెడిట్ అవుద్దనమాట. దీని మీద మనం ప్రెస్ చేస్తే అమౌంట్ 300 ఉంటది. అక్కడ మీకు వన్ అయితే రూ. 300 క్లిక్ చేస్తే ఇక్కడ విత్‌డ్రా ఆప్షన్ చూపిస్తాడు. ఇక మీ రూ. 300 ఇక్కడ ఉంటాయి. రూపీస్ 300 యువర్ విన్నింగ్స్ అని ఉంటది. సో, మనం విత్‌డ్రా ఆప్షన్ క్లిక్ చేయాలి. విత్‌డ్రా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంతైతే విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో సపోజ్ మీరు రూ. 200 విత్‌డ్రా చేయాలనుకుంటున్నారు. రూ. 200 అక్కడ ప్రెస్ చేసి విత్‌డ్రా నౌ అని ప్రెస్ చేయాలన్నమాట. సో, నా దగ్గర రూ. 28 ఉన్నాయి కాబట్టి విత్‌డ్రా అవ్వట్ల. మీ దగ్గర 300 ఉంటే రూ. 200 విత్‌డ్రా అయిపోతాయి. ఆల్రెడీ మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఉన్నాం కాబట్టి నా లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు కదా! నా లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ. ఎంతైతే అమౌంట్ మీరు వన్ అయ్యారో దాన్ని మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసాం కాబట్టి విత్‌డ్రా నౌ అని ప్రెస్ చేయగానే జస్ట్ 2 డేస్‌లో అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోద్ది. సో, ఇలా మీరు డ్రీమ్ లెవెన్‌లో మోర్ మనీని ఎర్న్ చేయొచ్చు. మీకు వచ్చిన మనీని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటూ సమ్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ మీరు మోర్ మనీని ఎర్న్ చేయొచ్చనమాట. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ dreamleven.com. ద నెక్స్ట్ వీడియో అబౌట్ హౌ టు ఎర్న్ ఫ్రీ మనీ ఇన్ ఈబెస్ట్.కామ్ అండి. ఈబెస్ట్.కామ్ నుంచి ఎలా ఫ్రీ మనీ ఎర్న్ చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ బిగ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.